అండి బాగుంది. చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ పర్వాలేదు. సినిమా యావరేజ్. సంక్రాంతికి వచ్చే సినిమాలా ఉందా అసలు? మేము అనుకున్నాం బాగుంటుందని, అనుకున్నంత లేదు. కంటెంట్ ఏముంది? కంటెంట్ అంటే రాజకీయం గురించి ఉంది అంతా. శంకర్ డైరెక్షన్ అదంతా. శంకర్ డైరెక్షన్ అనుకున్నంత లేదు. సాంగ్స్ అయితే యావరేజ్, డాన్స్ అయితే ఓకే, యాక్షన్ అయితే రామ్ చరణ్ బాగా చేశాడు. బాగుందండి, బాగానే ఉందండి. దిస్ ఈజ్ సినిమా అన్ప్రెడిక్టబుల్, సూపర్ సినిమా 100 days. బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. సినిమా ఎలా అనిపిస్తుంది? బ్లాక్ బస్టర్ అక్క. ఆఫ్టర్ 5 years ఇండస్ట్రీ కొట్టేసాం. శంకర్ డైరెక్షన్ బాగుంది, మార్క్ బాగుంది, రామ్ చరణ్ గ్రేస్ బాగుంది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం, సాంగ్స్ ఫైట్ సాంగ్స్ అయితే బాగున్నాయి, మొత్తం బాగుంది. హీరోయిన్ బ్లాక్ బస్టర్. అంజలి యాక్టింగ్, హీరోయిన్ మామూలు హీరోయిన్ కానీ అంజలికి బాగా స్కోప్ ఇచ్చారు. బాగుంది సినిమా, నిజంగా బాగుంది. సంక్రాంతికి హిట్ అయిద్దా? సంక్రాంతికి ఫెస్టివల్ మొత్తం రామ్ చరణ్. ఇంకా పుష్ప 2 క్రాస్ చేసిద్ది అనుకుంటున్నారా? పుష్పతో పోటీ పడకూడదు, ఎందుకంటే అది పార్ట్ 2. పుష్ప పార్ట్ 1 కానీ అయితే సరిగ్గా ఉంటుంది. పుష్ప పార్ట్ 1 డబుల్ వస్తుంది. గేమ్ చేంజర్ పార్ట్ 2 ఉండిద్ది అనుకుంటున్నారా? ఉండదు, లేదు, స్కోప్ లేదు, ఇంకా అయిపోయింది. సినిమా అయితే ఓవరాల్గా అయితే సంక్రాంతికి వచ్చాము, హిట్ కొట్టాం, బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. చరణ్ బాబుని ఎలా చూడాలో అలా చూసాం. చరణ్ అని వేరే లెవెల్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఉంది. సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా ఇప్పుడు చూసేస్తున్నాం మేడం. సినిమా అయితే చాలా బాగుంది. నేను ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాను. ఆయన ఫ్యాన్ లాగా చెప్తలేదు, సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా నచ్చుద్ది. ఒకటి ఏంటంటే పుష్ప అంతా కలెక్షన్ చేయాలంటే అవ్వదు, ఆయన ఫస్ట్ డే కలెక్షన్ చేయలేరు కొంచెం చెబుతున్నాను. ఆయన సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. అనుకుంటున్నారా? సినిమా హిట్ అయింది, సంక్రాంతికి హిట్ అయింది సినిమా. అది శంకర్ డైరెక్షన్ అంతా ఎలా? శంకర్ డైరెక్షన్ చెప్పక్కర్లేదు, చూసాను, చాలా సినిమాలు చూసాను. రోబో కానీ, ఇది మన భారతీయుడు, మొన్న వచ్చిన రోబోట్ అన్ని చూసాం. కానీ సినిమా కూడా చాలా బాగుంది. మొత్తం సినిమాలో కంటెంట్ అంతా నచ్చింది, కంటెంట్ అంతా బాగుంది, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నాను. అది జై ఐకాన్ స్టార్. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా అయితే, బాగా ఇద్దా పర్లే, 1 time వాచబుల్, చూడొచ్చు. అంటే సంక్రాంతికి వచ్చే సినిమా లాగా సంక్రాంతికి వచ్చే సినిమా లాగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేటట్టుగా ఉంది. కానీ అంతగా అంటే అబ్యూజింగ్ అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది, పర్వాలేదు, చూడొచ్చు, ఫ్యామిలీతో వచ్చి మరీ చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. శంకర్ డైరెక్షన్ అంతా ఎలా? శంకర్ డైరెక్షన్ బాగానే ఉంది, అంతా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు. అది తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమను శంకరు బాగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా మా చరణ్ గురించి చెప్పవసరలా, చరణ్ మాత్రం ఎక్సలెంట్. అసలు ఐపీఎస్గా ఒక రాజకీయంగా మెయిన్ ఐఏఎస్ చాలా బాగా చేశాడు. అసలు చరణ్ మాత్రం ఎక్సలెంట్, సూపర్. వాళ్ళ అంత మనం కంపారిజన్ చేయలేము. పుష్పనే గేమ్ చేంజర్. ఇది వేరు, అది వేరు సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. ఇది కంప్లీట్ సంక్రాంతికి వచ్చింది, హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోవచ్చు, అంతే. అది ఎక్కడ బోర్ అయితే లేదు. సినిమా ఎలా అనిపించింది? 5 ఏళ్ల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద నెంబర్ 1 మూవీ అసలు సరిగ్గా ఉంది. కేసీపీడి ఎవడో ఉండడు, సంక్రాంతికి నెంబర్ 1 మూవీ ఎవడో ఉండడు. సూపర్ అండి, అసలు చాలా బాగుంది సినిమా. ఎవడో ఉండడు, ఇంకా ఈ సంవత్సరం ఇదే రికార్డు. కొన్ని కొద్దిమ సింహాలు. సూపర్ ఉందండి, బాగుందండి. ఓ పాట కూడా కట్ చేస్తారు, సూపర్, బాగా కొట్టాడండి. ఓజీకి ఇంకా సావదండి. గేమ్ చేంజర్ అనాలి, పుష్ప కాదు, గేమ్ చేంజర్ అనాలి. సినిమా అయితే 1 time వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా డల్ చేస్తారు. దానివల్ల సినిమా డైరెక్షన్, తమన్ మ్యూజిక్ అంతా మ్యూజిక్ డైరెక్షన్ బాగుంది, కానీ అయితే స్టోరీ సరిగ్గా లేదు. సెకండ్ హాఫ్ మాత్రం ఏం స్టోరీ చూపించలా, ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. డబుల్ యాక్షన్ చేశారు కదా, అన్ని క్యారెక్టర్స్ చేశారు రామ్ చరణ్. డబుల్ యాక్షన్ అనేది ఏమీ లేదు, ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ ఒకలా చూపించారు, అంతే. డబుల్ యాక్షన్ అనేది అంటే ఎలా ఉండాలంటే ఎదురు వదిలి చేయాలి, అలాంటిది ఏమీ లేదు సినిమాలో. వాళ్ళ నాన్న కొడుకు అంతే, నాన్నది పెద్ద క్యారెక్టర్ ఏమీ లేదు. అంటే సంక్రాంతికి వచ్చే సినిమా అలా ఏం లేదండి, 1 time వాచ్. ఎలా అనిపించింది? బాగుందమ్మా సినిమా, డైరెక్షన్, శంకర్ డైరెక్షన్ అవన్నీ మనకు తెలుసు. సినిమా చూసానని చెప్పి బాగుంది. సంక్రాంతికి హిట్ అయిద్దా? సంక్రాంతి హిట్ అది. సినిమా ఎలా అనిపించింది? యావరేజ్, ఏం బాగా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశారు, అన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, అన్ని క్యారెక్టర్ బాగానే చేశారు. కానీ విలన్ క్యారెక్టర్ బాగుంది, సూర్య క్యారెక్టర్ హైలైట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్
సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ పర్లేదు. అజయ్ సూర్య యాక్టింగ్ బాగా నచ్చింది నాకు రామ్ చరణ్ మీద. తమన్ మ్యూజిక్ అంతా తమన్ మ్యూజిక్ అంటే అంతగా ఏం లేదు కానీ బీజిఎం బాగుంది. శంకర్ డైరెక్షన్ బాగానే ఉంది. సాంగ్స్ అవన్నీ సాంగ్స్ కూడా బాగానే ఉంది. సంక్రాంతి గిట్ అయిద్దా? ఇదంటే చెప్పలేము. మళ్ళీ బాలయ్య బాబు కూడా వస్తున్నారు, మా బాలయ్య బాబు గారు, ఆయన చూసి చెప్పాలి. చూడొచ్చు అంటారు సినిమా? చూడొచ్చండి. ఓకే. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ సూపర్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ జై పవర్ స్టార్. ఎలా అనిపించింది? బాగుందండి. మెయిన్గా రామ్ చరణ్ యాక్షన్ బాగుంది. శంకర్ డైరెక్షన్ బాగుంది, బట్ యా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఇంప్రెస్డ్ విత్ కంటెంట్ అంతా నచ్చిందా? బాగుంది. ఒక పాట మిస్ అయింది, సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ రెస్ట్ ఆల్ ఇస్ గుడ్. తమన్ మ్యూజిక్ అంటారా? బాగుంది, పాటలు చాలా బాగుంది. సంక్రాంతి హిట్ అవుతుంది అనుకుంటున్నారా? హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సినిమా ఎట్లా అనిపించింది? సినిమా అయితే రామ్ చరణ్ ఫ్యాన్ నేను కాదు, మైజో ఫ్యాన్ ఒప్పుకుంటా. కానీ అన్ని సినిమాలు నేను చూస్తాను. ఈ సినిమాకి చెన్నై నుంచి మా మామూలు వచ్చాడు, దానికోసం నేను వచ్చాను. సినిమా అయితే అసలు విషయం ఏం లేదు, ఓన్లీ పొలిటికల్ తప్ప ఏం లేదు సినిమాలో. పొలిటికల్ గురించి సినిమా ఈ సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అయితే ఇంకోటి మనం చెప్పుకోదు ఏంటంటే శంకర్ సినిమా అయితే అసలు కాదు. శంకర్ సినిమా మనం చాలా చూసాం, ఆపర్చునిటీ కానీ చాలా చూసాం. కానీ ఈ సినిమా భారతి రోబో 2 పోయింది, ఇది తర్వాత భారతి 2 పోయింది. భారత్ 3 కూడా ఓటీటీలో ఇస్తున్నాడు, కానీ ఈ సినిమాలో ఆపేశాడు. నెట్ఫ్లిక్స్లో ఇస్తానని ఆపేశాడు. ఎందుకు ఆపాడంటే ఈ సినిమా వల్ల. సినిమా ఇట్టేతను కానీ ఈ సినిమా మరీ రాడ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ కొంచెం నడిచిద్ది. ఇంటర్వెల్కి ఏదో బ్యాంక్ ఇస్తాడు, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఆ అంజలి ఉండిద్ది. సినిమాలో అంజలి చూపించారు కానీ దానికి జుట్టు ఉండదు, ఏముండదు. అబ్బో రాడ్ సినిమా. నాకైతే ఓపెనింగ్ నచ్చదు నాకైతే సినిమా అయితే అసలు. మరి మిగతా ఫ్యాన్స్ గురించి చెప్పలేం. ఫ్యాన్స్కి అయితే మ్యాక్సిమం ఓపెనింగ్ నచ్చదు, ఎందుకంటే ఫైట్స్ కూడా అంత ఏం లేవు, అంత పెట్టలే సినిమాలో ఫైట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ సినిమా అయితే విషయం బేల, అసలేం బాల. సంక్రాంతికి విన్నర్ అయితే కాదు, డాకు మహారాజ్ అయితే మ్యాక్సిమం చెప్పలేం. తర్వాత సంక్రాంతికి వస్తుందని చెప్పలేం. ఇదైతే పోయింది, సంక్రాంతికి విన్నర్ అయితే పోయింది.